ఫ్రెండ్స్ నేను ఈ వీడియోకి వచ్చేసి 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. మీరు ఎప్పుడైతే 300 లైక్స్ అయితే ఈ వీడియోకి అయితే కంప్లీట్ చేస్తారో అప్పుడు నేను ఇంకో మూవీ పోస్ట్ ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అనిపిస్తున్న మీకైతే ఈ రెండు ఎడిటింగ్లో కూడా నేనైతే 300 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చిన. అవి కంప్లీట్ చేసిన తర్వాత ఎడిటింగ్లో అయితే తీసుకొచ్చిన. మీరు ఎప్పుడైతే 300 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారో మీకు అప్పుడు పక్కా ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్ ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు మీరైతే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇక్కడ వచ్చేసి అయితే మంచి మంచి యాప్ లింక్లు అంటే వితౌట్ కైన్మాస్టర్ కానీ, వితౌట్ వాటర్మార్క్, క్యాప్ కట్ అండ్ అలర్ట్ మోషన్ అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ కూడా నేనైతే ఈ టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మీరు అందుకోసం అయితే పక్కా నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కానీ ఫ్రెండ్స్. మీరైతే కింద ఉన్న డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ నా టెలిగ్రామ్లోకి వస్తారు. ఇన్ కేస్ మీకు ఆ టెలిగ్రామ్ ఆ లింక్ వర్కౌట్ కానట్లయితే మీరైతే టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మహి ఎడిటింగ్ వాళ్ళు సెర్చ్ చేస్తే నా అకౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కూడా జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ముందు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేనైతే జిప్ ఫైల్ ఇస్తున్నా ఫ్రెండ్స్. మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రం మీకైతే ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బ్యాగ్స్ అలాగే ఈ కింద జిప్ ఫైల్కి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఈ పైన అంటే నెంబర్స్ ఇక్కడ పైన ఆ నెంబర్స్ అయితే ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఆ నెంబర్సే పాస్వర్డ్ ఫ్రెండ్స్. అది ఏ టైంలో ప్లే అవుతుందో తెలియదు. ప్లే అయినప్పుడు 2 నెంబర్స్ అయితే ప్లే అవుతాయి ఫ్రెండ్స్. అవిట్లో మీరు వితౌట్ స్పేస్తోనైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వితౌట్ స్పేస్తోనైతే మీరైతే ఆ పాస్వర్డ్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. అది ఎలా కొట్టాలి అండ్ ఎలా ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను. అందుకోసం అయితే మీరు పక్కా ఈ పాస్వర్డ్ అయితే చూడాలి. అందుకోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టాప్కు 2 లెటర్స్ అంటే వచ్చినప్పుడు 2 లెటర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మొత్తం అయితే 8 లెటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చినప్పుడు 2 లెటర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే ఈరోజు పాస్వర్డ్. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత మీరైతే సింపుల్గా ఇక్కడ అనిపిస్తుంది కదా యాడెడ్ ఫోటో, ఈ యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే నేనైతే ఒక పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆ పిఎన్జీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంటుంది మేబీ, ఎందుకంటే ఇప్పుడే వర్షం పడ్డది. నేను వీడియో స్టార్ట్ చేయడం అండ్ వర్షం పడడం ఒక్కటైంది. అందుకోసం అయితే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. మీరైతే దాన్ని అయితే పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను, ఇవన్నీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, పాస్వర్డ్ అనేది ఎలా ఎంటర్ చేయాలి, నేను పాస్వర్డ్ అనేది ఎక్కడ ఇస్తున్నాను అనేది మీకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ పిఎన్జీ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ అనిపిస్తుంది యాడెడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా దీని సైజ్ అనేది అయితే ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఈ విధంగా దీని సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ అనిపిస్తుంది యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మెయిన్ వచ్చేసి మీ ఫేస్ రిటచ్ చేస్తే మీ ఇమేజ్ అనేది ఏకదంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ఈ బ్యాగ్ అదైతే చేసిన తర్వాత మీరైతే సింపుల్గా మీ ఇమేజ్ని ఒకదాన్ని పిఎన్జీ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది వచ్చేసి ఓన్లీ ఆటోడెస్క్లో కట్ చేసుకుంటే వేరే ఏ యాప్లో కట్ చేసుకుని వస్తే అది హెచ్డీ అయితే రాదు. మీరైతే హౌ టు కట్ పిఎన్జీని కింద వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరైతే మీ ఇమేజ్ని అయితే పిఎన్జీ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరైతే దీన్ని అయితే ఇట్లా సైజ్ అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంచుకున్న తర్వాత మీరైతే రైట్ సింబల్ ఇవ్వకండి. ఓకేనా, మీరైతే రైట్ సింబల్ ఇస్తే మీకైతే ఇదైతే కరెక్ట్ రాదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే దీని సైజ్ అనేది మీ ఇమేజ్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఈ విధంగా తర్వాత ఇక్కడ ఎరేజర్ మీద ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి. మూవ్ డౌన్ మీద క్లిక్ చేస్తాను మీ ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఇమేజ్ని వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ కొంచెం దగ్గరని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్ ఇక్కడ ఇట్లా దగ్గర పెట్టుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ ఆప్షన్ ఎరేజర్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఎరేజ్ మీద క్లిక్ చేసి ఇది అంతా ఎరేజ్ అయితే చెయ్యం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ చేతుల్లాకనైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీ షర్ట్ కలర్స్తో ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా మీకైతే నేనైతే చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగానైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగానే పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా బెండ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగానైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అయితే 2 పిఎన్జీ అయితే ఒకసారి ఎంచుకున్నా మీకైతే ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా రైట్ సింబల్ మీద చేస్తాను మీ ఇమేజ్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మీ షర్ట్ కలర్ ఇక్కడ కింద ఉండి మీద సేమ్ రావాలంటే ఇక్కడ ఆప్షన్ టూల్స్ మీద క్లిక్ చేయండి. సింపుల్ ఇక్కడ ఆప్షన్ అడ్జస్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ ఆప్షన్ సాచురేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సాచురేషన్ మొత్తం తక్కువ పెట్టండి. తర్వాత బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ అనేది కూడా తక్కువ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత హైలైట్ క్లారిటీ కూడా తక్కువనే ఉంచండి. కాంట్రాస్ట్ అనేది కూడా తక్కువ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అన్నీ తక్కువ చేయండి. ఇక్కడ ఉన్నాయని నేను చూపెట్టిన కదా, అది తక్కువ చేసిన తర్వాత సింపుల్గా కనిపిస్తున్న ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్వర్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్వర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా జూమ్ చేయండి. జూమ్ చేసేసి మీరైతే ఇక్కడ ఇదైతే ఇక్కడైతే బ్రష్ మీద క్లిక్ చేసి
ఇదంతా బ్లాక్ అండ్ వైట్ మొత్తం ఇక్కడ మీ షర్ట్ మీద అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ షర్ట్ అయినా వస్తే బ్లాక్ అండ్ వైట్ అయితే పక్కా వేయండి. మీరు ఏ కలర్ షర్ట్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయితే ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, బ్లాక్ అండ్ వైట్ అనేది పక్కా వేయాలి. మీరైతే సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటా బ్లాక్ అండ్ వైట్ అయితే వేయండి. ఈ విధంగా అయితే పక్క బ్లాక్ అండ్ వైట్ వేయండి. మీది ఏ షర్ట్ ఏ కలర్ షర్ట్ అయినా వస్తే ఇలా బ్లాక్ అండ్ వైట్ వేసిన తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ సింపుల్గా రైట్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మనం చేస్తాను మీకు అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే సింపుల్గా ఇలానైతే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నా ఫోటో అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నా ఫోటో అనేది అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా అనిపిస్తుంది యాడెడ్ మీద అయితే క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసుకొని ఇలా దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఆపోజిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ భుజం కాడ బరాబర్ యాక్చువల్లీ ఇలా ఆపోజిట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఆపోజిట్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఇన్వర్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్వర్ట్ మీద క్లిక్ చేసి బ్రష్ మీద అయితే క్లిక్ చేసుకోండి. బ్రష్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అయితే ఇదైతే ఇట్లా బ్రష్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఆ గ్యాప్లో దాన్ని వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్స్ మీద చేసిన తర్వాత మళ్ళీ రైట్స్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రైట్స్ మీద ఇచ్చేసిన తర్వాత సింపుల్గా దీన్ని అయితే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే దీన్ని స్నాప్సీడ్లో రిటెస్ట్ చేసి అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే సింపుల్గా స్నాప్సీడ్ యాప్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మీ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. మీ ఇమేజ్ ఇలా కనిపించిన తర్వాత సింపుల్గా మీరు కనిపిస్తున్న పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్టివ్ టూల్ మీద క్లిక్ చేయండి. సెలెక్టివ్ టూల్ మీద క్లిక్ చేసి ఇలా హెయిర్ మీద అయితే పెట్టుకోండి. హెయిర్ మీద పెట్టుకొని బ్రైట్నెస్ అనేది తక్కువ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద ఇవ్వండి. తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి కిందికి రాండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ విగ్నిటీ అని ఉంటుంది. విగ్నిటీ అనే దాన్ని మెల్లగా సింపుల్గా ఇలానైతే తక్కువ అయితే చేయండి. చేసిన తర్వాత రైట్ సింబల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సాచురేషన్ మీద క్లిక్ చేసి సాచురేషన్ అనేది అయితే +13 అనేది పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా, సాచురేషన్ +13 పెంచిన తర్వాత మీ ఇమేజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎడిటింగ్ అయితే మీకు 100% నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీరైతే ఈ వీడియో ఫ్రెండ్స్. మీరైతే కింద ఉన్న బ్యాక్గ్రౌండ్స్ లింక్ మీద క్లిక్ చేస్తాను. మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే కింద అనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తాను. మీకైతే ఈ విధంగా అనిపిస్తుంది. మీరు సింపుల్గా ఇక్కడ అనిపిస్తున్న డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఫోల్డర్లో వచ్చేసి డౌన్లోడ్ ఫోల్డర్లోకి రండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లో మీరైతే గీత అనుకుంటాను ఫ్రెండ్స్. గీతా గోవిందం అని ట్రై ఫ్రెండ్స్. గీతా గోవిందం అని టైప్ చేస్తాను. మీకైతే ఈ జిప్ ఫైల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ జిప్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ జిప్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ టు గీతా గోవిందం అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను వీడియోలో చూపెట్టినాక పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఈ ఫైల్స్ అయితే మీ గ్యాలరీలోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.